హాయ్ అండి, మా ఇంటి వంటకి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఎండు మెత్తల్లో గోంగూర చేస్తున్నాను. ముందుగా అయితే కళాయి పెట్టుకుని సరిపడగా ఆయిల్ వేస్తున్నాను. మెత్తళ్ళు వేపుకోవాలి కదా ఎండు మెత్తల్లో. ఈ ఎండు మెత్తలు వేపుకుండే ముందు కడిగేసుకుని 2-3 సార్లు కరివేపాకు ఎండు మెత్తలు కూడా వేసుకోవాలి. బాగా ఏంటంటే మనకి సన్నటి పొట్టు అన్నది ఉంటుంది, నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే ఎండు చేపల స్మెల్ బయటికి రాకుండా ఉంటుందన్నమాట. మనకి అలవాటు ఉన్న వాళ్ళకైతే ఎండు చేపలు స్మెల్ అన్నది బాగుంటుంది. అలాగే కూర కూడా మనం ఇష్టంగా తింటాం. కొంతమంది అయితే తింటారు కాబట్టి వాళ్ళకి ఎండు చేపలు స్మెల్ అన్నది పడదు. అలాంటప్పుడు మనం కరివేపాకు వేసుకుని వేపుకుంటే ఆ వాసన అన్నది బయటికి కమ్మటిగా వెళ్తుందన్నమాట. ఎండు చేపలు చాలా మంచిదండి, పిల్లలకు కూడా పెట్టవచ్చు. అలాగే ఈ మెత్తళ్ళు గోంగూర అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా వేపుకుంటూ ఉంటే 4 పక్కలు కూడా బాగా వేగుతాయి. ఇప్పుడు వేగిపోయినాయి కాబట్టి నేను ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. చూసారు కదా, ఇలా వేగిపోవాలి. ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. దాంట్లోనే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొద్ది కరివేపాకు, 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాయి, సన్నంగా కట్ చేసుకోవాలి. ఈ గోంగూరలు అన్నది ఈ ఉల్లిపాయ కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ గోంగూర కూడా పక్కనతో ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత పప్పు గుత్తుతోడైతే బాగా రుబ్బేసుకోవాలి. గోంగూర ఆకులు జాని పచ్చిది ఈ ఉల్లిపాయలు దాంట్లో వేస్తే కనుక ఈ చేపలు వేస్తాం కదా, అందుకని చేపలు కూడా చేప వండుకోకుండా మెత్తగా అయిపోతాయి. అందుకని గోంగూర అయితే సపరేట్గా రుబ్బుకోవాలి ఉడకబెట్టుకున్నాక. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు సగం వేయను కాబట్టి సాల్ట్ అయితే వేస్తున్నాను. ఈ మెత్తలు కొంచెం ఉప్పుగా ఉంటాయి కాబట్టి సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలి. ఈ ఎండు చేపలు గోంగూర అన్నది ఎవరు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. పసుపు కూడా వేస్తున్నాను. ఎండు చేపలు చాలా రకాలు ఉంటాయి. ఇవి అయితే మెత్తళ్ళు, చిన్న మెత్తళ్ళు అన్నమాట, మీడియం సైజు. పసుపు వేసుకున్నాం కదా, ఇందులో ఏ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అక్కడద్దు. మనకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఉంటే, అలాగే కారం. ఈ కారంలోనే గరం మసాలాలన్నీ కలిపి కారం పట్టించాం కాబట్టి గరం మసాలా వేస్తలేదు. మీరు మామూలుగా అయితే కనుక ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. మేము అన్ని కారంలోనే, ఎల్లుల్లిపాయలతో సహా అన్ని కారంలోనే కలుపుతాం కాబట్టి. ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు గోంగూర అన్నది వేస్తున్నాను. గోంగూర బాగా రుబ్బేసుకున్నాం కాబట్టి టేస్ట్ రావాలి గ్రేవీ కింద. ఇందులోనే మంచినీళ్ళు గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ అన్నది వేస్తాను. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కాబట్టి కూర కంచేపు ఉడికేదాకా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కూర అయితే ఒక 10 నిమిషాలు ఉడికింది కాబట్టి ఎండు చేపలు మెత్తలు లేపేసుకున్నాం కదా, అవి ఒకటి వేసేసుకుని చిన్న మంట పెడుతున్నాను. ఒకవేళ కారంగా తక్కువ అయితే ఇప్పుడు చూసుకుని కారం అనేది వేసుకోవాలి. సాల్ట్ అన్నీ. ఎండు మెత్తలు గోంగూర కూర అయితే రెడీ అండి. చాలా సింపుల్, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మనకి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి, ఛానల్ అయిపోతే. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారు కదా.